హిమాలయ దేశం నేపాల్లో భూమి కంపించింది. సింధుపల్ చౌక్ జిల్లాలో తెల్లవారుజామున భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 6.1గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. భూమి కంపించడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. నేపాల్లోని సింధుపల్ చౌక్ జిల్లాలోని భైరవకుండ వద్ద భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. అక్కడే భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు తెలిపారు. భూకంప కారణంగా ప్రాణ నష్టమేమీ జరగలేదు. భూమి కంపించడంతో ఇళ్లలోని ప్రజలందరూ బయటకు పరుగులు తీశారు. ఇక భారత్, చైనా, టిబెట్ సరిహద్దుల్లో కూడా స్వల్పంగా భూమి కంపించింది. కాగా నేపాల్ భూకంపం ప్రభావం మన దేశంలోని పలు ఉత్తరాది రాష్ట్రాల్లో కనిపించింది. బీహార్ రాజధాని పాట్నాతో పాటు పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కొన్ని చోట్ల ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. హిమాలయ దేశం నేపాల్లో భూమి కంపించింది. సింధుపల్ చౌక్ జిల్లాలో తెల్లవారుజామున భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 6.1గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. భూమి కంపించడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. నేపాల్లోని సింధుపల్ చౌక్ జిల్లాలోని భైరవకుండ వద్ద భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. అక్కడే భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు తెలిపారు. భూకంపం కారణంగా ప్రాణ నష్టమేమీ జరగలేదు. భూమి కంపించడంతో ఇళ్లలోని ప్రజలందరూ బయటకు పరుగులు తీశారు. ఇక భారత్, చైనా, టిబెట్ సరిహద్దుల్లో కూడా స్వల్పంగా భూమి కంపించింది. కాగా నేపాల్ భూకంపం ప్రభావం మన దేశంలోని పలు ఉత్తరాది రాష్ట్రాల్లో కనిపించింది. బీహార్ రాజధాని పాట్నాతో పాటు పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కొన్ని చోట్ల ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.